దేశంలోని హిందూ ఆలయాలు స్వయం ప్రతిపత్తి సాధించే వరకు పోరాటాన్ని కొనసాగించాలని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కేసరిపల్లిలో జరిగిన శంకారావం మహాసభ తీర్మానించింది. ఈ మహాసభలో పాల్గొన్న హిందూ సంస్థల ప్రతినిధులు, వివిధ మఠాలు, ట్రస్టులకు చెందిన అధిపతులు హిందూ ధర్మాన్ని రక్షించుకోవలసిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఇప్పటికే జరిగిన నష్టాన్ని గుర్తు చేసుకొని భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా పటిష్టంగా వ్యవహరించాలని తీర్మానించారు. విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ మాట్లాడుతూ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ఉద్దేశంతో 1817లో మన దేశంలోని హిందూ ఆలయాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారని, అప్పటి నుండి ప్రభుత్వాలే ఆలయాలపై పెత్తనం చేస్తున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా ఆలయాలకు చెందిన లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని అన్నారు. కొన్ని గుడుల్లో హిందూ మతంపై విశ్వాసం లేని వారికి నిర్వహణ బాధ్యతలు ఇచ్చారని, అటువంటి వారు ఆలయాల పవిత్రతను, హిందూ ధర్మ పరిరక్షణను ఏ విధంగా పట్టించుకుంటారని ప్రశ్నించారు. हिंदू मंदिर हिंदू समाज को वापस करने होंगे। ये लगभग 200 साल पुरानी बात है। ईस्ट इंडिया कंपनी के राज की बात है। ईस्ट इंडिया कंपनी ने और उसके बाद में अंग्रेज सरकार ने बहुत सारे सर्वे कराए थे। उन सर्वेज में तमिलनाडु और बंगाल की रिपोर्ट्स अवेलेबल है और वो ये बताती हैं कि हर मंदिर में गुरुकुल होता था, हर मंदिर में गौशाला होती थी। हमारे जितने नृत्य हैं, नाटक हैं, वो भगवान को समर्पित है। हर मंदिर में नृत्य, नाटक और सांस्कृतिक कार्यक्रम होते थे। तो हिंदू मंदिरों की फंक्शनैलिटी और सेंट्रलिटी इसको समाप्त करना होगा। तो ये मंदिर अपने पास में ले लिए। सरकार मंदिर चलाने का काम करने लगी। सरकार मस्जिद नहीं चलाती, गुरुद्वारे नहीं चलाती, जैन मंदिर और बौद्ध मंदिर नहीं चलाती, हिंदू मंदिर चलाती, पैसे और ताकत के लिए चलाती है, भारत की परंपरा के विरोध में चलाती है। విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కోసం పోరాడవలసి రావటం దురదృష్టకరం అన్నారు. హిందూ దేవాలయాలను ప్రభుత్వాలు తమ గుప్పిట్లో పెట్టుకున్నాయని, ఆలయాలపై దాడులు జరుగుతున్నా రక్షణ కరువైందని అన్నారు. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కోసం ఉద్యమం ప్రారంభమైందని పేర్కొన్నారు. దేవాలయాల్లో అన్య మతస్థులకు పదవులు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. దేవాలయాల విముక్తి పోరాటానికి హిందూ శంకారావ మహాసభ నాంది అని ఉద్ఘాటించారు. దేవాలయాలు స్వయం ప్రతిపత్తి సాధించే వరకు పోరాటం కొనసాగిద్దామని విశ్వవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజానికి పిలుపునిచ్చారు. మన సంప్రదాయాలు, శ్రద్ధా కేంద్రాలు, దేవాలయాల రక్షణకు ఎందరో త్యాగాలు చేశారు, బలిదానాలు చేశారు, పోరాటాలు చేశారు. 1000 సంవత్సరాలుగా మన దేవాలయాలు దాడులకు, దోపిడీలకు గురి అవుతున్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత అయినా కూడా ఈ పరిస్థితిలో మార్పు లేదు. ఒకవైపు సెక్యులరిజం అంటూ హిందూ దేవాలయాల ప్రభుత్వాలు తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. దేశంలో దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చాయి, రాజకీయ పునరావాస కేంద్రంగా కూడా మార్చాయి. దేవాలయాలు హిందువుల చేతిలో ఉంటే ధర్మ ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసినదే. దేవాలయాల నిర్వహణ హిందువుల చేతిలోనే జరగాలి. దాన్ని జరుపుకోవటం కోసం జాతీయ ఉద్యమం ప్రారంభమైంది. దేవాలయాల హిందువుల జీవనాడి, దేవాలయాల ఆస్తులు మనం కాపాడుకోవాలి. దేవాలయాల భూములను హిందువులు రక్షించుకోవాలి. దేవాలయాల సంపదలు తిరిగిపోయినగా చేయకుండా చూసుకోవాలి. దేవాలయాల్లో అన్యమతస్థులు, నాస్తికులు ఉద్యోగాలుగా చేరటం, వారిని ట్రస్ట్ బోర్డు మెంబర్గా చేయటం ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వకూడదు. ఇవన్నీ జరగాలంటే హిందూ దేవాలయ స్వయం ప్రతిపత్తి ప్రభుత్వాలు ఇవ్వాలి. దీనికి హిందూ సమాజం కూడా మనంతో అంతా సమాయత్నం కావాలి.